1 మంత్ నుంచి అడ్రస్సే లేడు ఈ నా కొడుకు. అసలు ఏం చేస్తున్నాడు రూమ్‌లో ఉండి? అసలు ఈడు ఇంట్లోనేనా ఉన్నాడా? గేట్స్ ఏంటి ఓపెన్‌లో ఉన్నాయి? మెయిన్ డోర్ లాక్‌లో ఉంది. ఒకసారి కాల్ చేసి చూద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయవేట్రా బాబు. ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అసలు. ఒకసారి డోర్ కొట్టి చూద్దాం లోపల ఉన్నాడేమో. చాలా గట్టి కొట్టారు అక్కో. కొట్టాలా ఇంకేమైనా? 4 రోజుల నుంచి ఆ రూమ్లో పడి ఏం చేస్తున్నారా? ఎక్కువ నీకైంది చిన్న బ్రేకప్ రా, దానికి ఎంతలా బాధపడాలా 4 రోజుల నుంచి? ప్లీజ్ రా, నన్ను వదిలే. నీకైతే తెలుస్తుందిరా. అవును, నీ ఒక్కడికే అయింది మరి బ్రేకప్, మాకు అవ్వలేదు. అలా కాదు రేపు 2 years నుంచి ఎంతో లవ్ చేశాను రా, తనతో ఒక లైఫ్ ఊహించుకున్నాను. అలాంటిది ఏ కారణం లేకుండా వదిలి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందిరా? కాదురా కో, తనతో ఏదో లైఫ్ ఊహించుకున్నాను రా. లేకు లేకు. ఇలా బాధపడుతూ ఉంటే అవ్వదురా, కొంచెం లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి. మూవ్ ఆన్ అవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను రా, కానీ తన మెమరీస్ డిప్రెషన్ స్ట్రెస్ తప్ప దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. నన్ను ఇలా వదిలేస్తే అవ్వదురా, నీకు ఒక సొల్యూషన్ ఎతకాలి. రే కోలేగు. ఇంకెన్ని రోజులు రా ఇలా? మూవ్ ఆన్ అవ్వాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు నీకు కొత్త ఫ్రెండ్షిప్ అవసరం. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంది, తీసుకొచ్చా, వెళ్ళి మాట్లాడరా పర్లేదు. వెళ్ళి మాట్లాడే పర్లేదు. అసలు ఏంటి అమ్మాయి మూవ్ ఆన్ అని అంత ఈజీగా చెప్పేసింది? మూవ్ ఆన్ అవడం అంత ఈజీనా? ఛా, ఏంట్రా ఈ అమ్మాయి అలా మైండ్లో స్ట్రక్ అయిపోయింది. ఎలా అయినా రేపు తను ఒకసారి మీట్ అవ్వాలి. లాస్ట్ టైం ఈ బ్యాట్ గ్రిప్ లేక ఓడిపోయారా, ఈసారి ఎలాగైనా గెలాలి మ్యాచ్. ప్రతిసారి ఇదే చెప్తావు. సర్లే అన్న, ఈసారి ఎదురు చేసి గెలిచేద్దాంలే. రారా మ్యాచ్కి వెళ్దాం. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. బాగా స్టార్ట్ చేద్దాం. ప్లేయర్స్ రెడీ కదా, ఆడియన్స్ కూడా రెడీ, ఎంపైర్ కూడా రెడీ. పిచ్ కొంచెం డంప్గా ఉంది, అయినా పర్లేదు, స్టార్ట్ చేసేద్దాం. అని రాష్ట్రాల్లాగా అవుట్ అయిపోతే బ్యాట్ పెట్టుకొని వెళ్ళిపోవు కదా. ఫస్ట్ ఓవర్లో అయిపోతే అదే చేస్తానులే. ఫోన్ వచ్చింది. ఎవరు? రోహిత్ శర్మ కాదు, ఎవరో అంట. అవునా? ఎలాగో హలో చెప్పరా, మ్యాచ్లో ఉన్నాను. అదేరా నిన్న అమ్మాయితో మాట్లాడించావు కదా? అవును. మళ్ళీ అమ్మాయి కావాలని ఉంది. వద్దన్నా, కొత్త ఫ్రెండ్షిప్ అయ్యా అన్నావు. ఏదో అన్నాను లేరా.
ఓకే ఓకే, కానీ ఇప్పుడు నేను మ్యాచ్లో ఉన్నాను, మరి అలాగా మ్యాచ్ ఉన్న పర్లేదు, అడ్రస్ పెట్టి నేను కలుస్తాను. ఉండి అయితే. సరేరా, పాజిటివ్ పంపించు. సరే రండి, స్టార్ట్ చేద్దాం. ఏ ఇటు మళ్ళీ ఫస్ట్ వర్కౌట్ అయ్యాడరా. టైం అయిపోతుంది, అమ్మాయి దగ్గరికి వెళ్దాం. అంతా సెట్, బాగానే ఉన్నారు. ఛే, ఈ అవతారంతో అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్తాం? ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇలా అమ్మాయిల దగ్గరికి వెళ్తే కొంచెం చూడడానికి బాగుంటుంది. టైం అవుతుంది, వెళ్ళాలి. బాయ్ బాయ్. నువ్వేంటి ఇక్కడ? నార్మల్ అలా వచ్చా. నిజంగానే తనతో ఫ్రెండ్షిప్ వల్ల లైఫ్లో కొంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంక నా లైఫ్లో స్ట్రెస్ డిప్రెషన్ అనే మాటే లేదు, మొత్తం హ్యాపీనెస్. ఏటే ఉదయాన్నే నోటిఫికేషన్లు. నువ్వు మంచోడివిరా, కానీ నీతో నేను లైఫ్ ఊహించుకోలేను. 2 years బ్యాక్ చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నానా? వద్దు, మనకి కొత్త ఫ్రెండ్షిప్లు అవేవి వద్దు. ఓడి అమ్మ, పార్కింగ్ ప్లేస్ లేదు ఎట్రా బాబు. రేకో నువ్వు దిగు, పార్క్ చేసి వస్తాను. ఇప్పుడు అమ్మ వీడియో అప్పుడు దీన్ని తీసుకొచ్చాడు, ఎలా ఫేస్ చేయాలి దీన్ని? తన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? మనతో చిల్ అవుతుందని తీసుకొచ్చారా, కూర్చో. കൈ വിരലുകൾ മെല്ലെ മെല്ലെ ബട്ടണമത്തി കുഞ്ഞിനുമയ്യാന കുരലിൽ రేకో, మా మేనేజర్ కాల్ చేస్తున్నాడు, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, మళ్ళీ వస్తా. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? ఏంటి సార్, కాల్కి మెసేజ్కి ఆన్సర్ లేదు, ఏమైపోయారు? అలా ఏం లేదు. నీ పాస్ట్లో జరిగిందే మళ్ళీ జరుగుతుందని భయపడుతున్నావా? చావంటే ఏంటో తెలుసా నీకు? ప్రాణం పోవడమేగా. లేదు, నా దృష్టిలో చావంటే నచ్చిన పని చేయడానికి కూడా భయపడ్డాం. అయినా ఈ చిన్న చిన్న ఆనందాలేగా జీవితం. సరే, నీ లైఫ్ నీ ఇష్టం. ఆగు. ఇప్పటి నుంచి నా లైఫ్లో నచ్చింది చేయడానికి ఎప్పుడూ భయపడను. సరే పద. చెప్పరాకో. కో ఎక్కడ్రా? నేనా? అయ్యో ఇంట్లో ఉన్నాను రా. చిన్న పని ఉంది, బయటకు వస్తాయని ఫోన్ చేశాను. బయటకా? లేదురా, నీ పనిలో ఉన్నాను, నువ్వు ఈసారికి వెళ్ళి వచ్చా. అవునా, సరే సరే. బయట ఉంటాను.
ఈ నాకే సోల్ చెప్పేస్తున్నాడు. కలుపుతాడు కదా అప్పుడు చెప్తున్నాడు. అలా కాదు నాకు, తన కళ్ళకి వెళ్ళి నీకు టైం ఇవ్వడానికి అవ్వలేదు అంతే. నువ్వే ఫీల్ అవుతురా. వద్దురా, మంచి వాల్యూ ఇచ్చావు కదా, సొల్లు చెప్పిస్తావు. ఓకే, నువ్వేదో స్ట్రెస్లో ఉన్నావని తను నీకు పరిచయం చేశారా? బాగా డీప్ అయిపోతున్నావు, చూసుకో, జాగ్రత్త. నా మాట వినరా రే రే. ఫీల్ అయిపోయాడు. ఎక్కువ నువ్వు అనుకున్నట్టు కాదురా, తనకి దూరంగా ఉంటే నీకే మంచిది, గుర్తుపెట్టుకో. సరేరా, అసలు ఏమైంది వీళ్ళిద్దరి మధ్యలో? తనకి దూరంగా ఉంటే నీకే మంచిది, గుర్తుపెట్టుకో. ఓయ్ చెప్పరా? నీకు కిషోర్కి ఏం గొడవ అయిందా? ఏం కాలే, చెప్తావా చెప్పా? ఏం కాలేదు. సరే. ఆడి మధ్యలో కొంచెం బిజీగా ఉండి నన్ను కొంచెం ఇగ్నోర్ చేస్తాను అంతే. ఈరోజు వాడు దూరం పెట్టాడు, రేపు నువ్వు దూరం పెడతావు. అసలు ఏమైందిరా? ఏం లేదురా, నువ్వు కూడా వాళ్ళలాగే ఏదో ఒక రోజు నన్ను అవాయిడ్ చేస్తావు. నీకు నాకంటా ఇంపార్టెంట్ వాళ్ళు వస్తారు, అప్పుడు నువ్వు కూడా నన్ను అలాగే మర్చిపోతావు. అసలు ఏమైందిరా? నా లైఫ్లో వచ్చిన ప్రతి ఒక్కరూ స్టార్టింగ్లో బాగానే ఉంటారు, కానీ తర్వాతే చాలా భారంగా ఫీల్ అవుతారు. నువ్వు కూడా అలాగే ఫీల్ అవుతావు. పిచ్చిదానా మాట్లాడు. ఎప్పుడో కష్టం వస్తుందని ఇవాళ భయపడుతూ కూర్చుంటావా? ఎప్పుడో చచ్చిపోతావని ఇవాళ నుంచి బతకడం మానేస్తావా? ఎవరున్నా లేకపోయినా మనం అయితే బ్రతిగా ఉందా, బ్రతకడం నేర్చుకో. అందరూ అలాగే అంటారురా. రే, నా గురించి ఏమనుకుంటున్నావు? ఒక ముక్కులో చెప్పు. నా లైఫ్లో ఉన్న వర్రీస్కి స్ట్రెస్కి ఎవరిన స్ట్రెస్ ఫస్ట్ రా. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకరా, ఏదైనా ఉంటే చెప్పు, కలిసి హ్యాండిల్ చేద్దాం. ఓయ్ ఇచ్చుడు రే. వాడు చెప్పినప్పుడే నువ్వు వినాల్సిందే.
నీకు నీకు ఇప్పుడు అర్థం కాదురా, అర్థం కాదు. అయితే చచ్చిపోరా, చచ్చిపో, చచ్చిపో. మూవ్ ఆన్ అవ్వడానికి నేను ట్రై చేస్తున్నా, కానీ తన మెమరీస్ తో డిప్రెషన్ స్ట్రెస్ తప్ప దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. స్ట్రెస్ ఏంట్రా స్ట్రెస్? ఇది ఒకసారి ట్రై చేయి. నాకు ఎందుకు ఇవన్నీ? నేను స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇదేరా నాకు హెల్ప్ చేసింది. ఒక్కసారి ట్రై చేయి, ఒక్కసారి ట్రై చేయరా. వచ్చింది మళ్ళీ ట్రై చేయాలని వస్తుంది. మన కుదురా బాబు ఇవన్నీ. ఎట్రాకో తీసుకో బా. ఏ లైట్ రిలీజ్ అవ్వదు టైంకి. ఈ టైంలో రా ఫోన్ బా. మేనేజర్ గారికి టైం పోవట్లేదు. రే నువ్వు ఇది ఎత్తుండు, నేను వస్తా మళ్ళీ. వీడు ఇలాగే అంటాడు కానీ అస్సలు వద్దురా బాబు. రేకో చిన్న చిన్న ఆనందాలేరా జీవితం. చెప్పరాకో. నేనా ఇంట్లో ఉన్నాను రా, బయటికి ఇప్పుడా అవదు, వచ్చిన పని ఉంది. అలా కాదురాకో, ఈవినింగ్ కదా నాకు సిగరెట్ వేయడానికి వచ్చాను అంతే. నేను ఏదో స్ట్రెస్లో ఉన్నాం కాల్చమని చెప్పాను రా, అదే పని మీద ప్రతిసారి దాంతోనే కనిపిస్తున్నాం. ఏదో స్ట్రెస్ లో ఉండి కాల్చారు వచ్చారా. రే మానేస్తారా, రే ఉండరా. ఫీల్ అయిపోయాడు. రే నీకు బాగా అలవాటు అయిపోతుంది, మాతో మానవ నువ్వు అసలు. సరేరా, నువ్వు చెప్పినట్టే చేస్తా. లైట్ అక్కడ పెట్టండి రా. ఓయ్
తొక్కలో జాబ్ మానిపారు తప్పలే. వాడికి ఎలాగో అర్థం కాలేదు, మీకైనా అర్థమైందా?